రాని, వస్తా, అస్సలు రాకుండా ఉండా, ఛాన్స్ మిస్ అవ్వను, మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఆగు మళ్ళీ పోయి ఊరికే అన్నాడులే, వెళ్ళు. అక్క మమ్మీ కొన్ని మంచినీళ్ళు ఇవ్వరా, కలకాయ వస్తుందిరా. ఇది ఒకటి అయితే అయిపోతుంది కానీ కొన్ని నా డ్రెస్సులు ఉన్నాయి చేసుకుందాం అనిపిస్తుంది. ఏడైపోయింది కదా, వంట మొదలెట్టన్నా. యశోద హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? హాయ్ యశోద. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం రా. బట్టలు ఐరన్ చేస్తున్నాను రా. పాపకి మోషన్స్ ఇంకా ఫీవర్ వచ్చింది అమ్మ, 2 days అవుతుంది. హాస్పిటల్కి తీసుకుపోలేదా బేటా? బాయ్, టాటా బాయ్, సీ యూ. మెల్లగా నాని, ఏం కాలేదులే, ఫోన్ చేస్తాలే. తీసుకెళ్ళానమ్మా. ఓకే. నువ్వు ఒక్కడివి నీ వల్ల కాదు నాన్న, ఏం చేస్తావో తెలీదు. పాపకి ఏదన్నా సొల్యూషన్ ఆలోచించాలి. నేను ఈసారి లైవ్ చాలామంది వచ్చినప్పుడు నేనైతే నా వల్ల ఏదన్నా సహాయం అయితే మటుకు మాత్రం నేను చేస్తాను. నేను అడుగుతాను, లైవ్లోకి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా అడుగుతాను. నా వల్ల ఏదన్నా సహాయం అయితే నాకు నేను ఒక్కదాన్ని అంటే చేయలేను. నా లైవ్లోకి వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని అడుగుతాను. కాకపోతే పాపను నువ్వు చూసుకోలేవు, నువ్వే చిన్నవాడివి, నువ్వే పాపను ఎలా చూసుకుంటావు, చదువు ఎలా చదువుకుంటావు, డ్యూటీ ఎలా చేస్తావు బేటా? కష్టం కదా. జాబ్కి వెళ్ళడం లేదు, అదే అంటున్నాను, జాబ్కి కూడా వెళ్ళట్లేదు. అదే ఈరోజు ఒక జోక్, ఒక అమ్మాయి కుక్కర్లో పప్పు ఉడకబెడుతుంది. ఆ అమ్మాయి నన్ను అడిగింది ఎన్ని విజిల్స్ వచ్చాయి, నన్ను చూసి కుక్కర్ కూడా విజిల్ వేయాలి అని చెప్పాను. ఫుల్లు కామెడీ. వామ్మో, అది కాదు నాన్న. రాజు, నువ్వు ఎలా చేస్తావు చెప్పు నాన్న, ఎలా చెయ్యలేవు నువ్వు. మరి ఎవరికన్నా అప్ప చెప్పొచ్చు కదా. అంటే నువ్వు తప్పుగా అనుకోవద్దు బేటా. ఎవరన్నా పెంచుకుంటా అంటే ఇవ్వచ్చు కదా, చిన్న పాప కదా. నువ్వు పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, చాలా చిన్న పాప. లైవ్ లేదే, అక్కడ పో. నోటిఫికేషన్ వచ్చిందిరా, డిలీట్ చేసిండు. అప్లోడ్ వచ్చింది, నేను ఇప్పుడే ఓపెన్ చేసిన. అగో మళ్ళీ వచ్చింది, పో. ఇంకా ఫస్ట్ లైక్ నేనే ఇస్తాను. హాయ్ గిరిధర్ గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. అట్లుంటుంది మన తోటి పెట్టుకుంటే. లైక్ చేశాను గిరిధర్ గారు. హాయ్ బాగున్నా, చెప్పు బంగారం. రానే లేదు లే. హాయ్ గిరిధర్ గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ చుక్కలముగ్గులు గారు, గుడ్ ఈవినింగ్. బాగున్నాను, మీరు బాగున్నారా? లైక్ చేశాను గిరిధర్ గారు అంట. థ్యాంక్ యూ అండి చుక్కలముగ్గులు గారు. విలేజ్ నేచర్. హాయ్ అక్క, హాయ్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అక్క. ఓకే దేవరా. నీకు తాగావా? పిన్ మై ఛానల్. విలేజ్ నేచర్ అక్క. హాయ్ హేమలత సిస్టర్, శ్రీమాత్రి నమః. సో నో టైమింగ్స్ అక్క, సారీ. అలాగే గిరిధర్ అన్నయ్యది. ఓకే, కానీ అమ్మ నాకు ఎవరు లేరు, మా అక్క గుర్తు పాప ఒక్కటి. నాకు అలా అని కాదు బేట, నేను తప్పుగా అనుకోవద్దు నాన్న. నాకు నువ్వు చిన్న పిల్లోడివి, ఏం చేస్తావు? మీ పాపకు అక్క గుర్తే కానీ నువ్వేం చేయగలుగుతావు చెప్పు? నువ్వు ఎంతకని కష్టపడతావు? ఇప్పుడు పాపకి డబ్బులు కావాలి, నాకు టైం బాగాలేక చేయాల్సి వస్తుంది ఈ వర్క్. అలాగే దేవరా తమ్ముడు, నువ్వు ఒక్కడివి చేయలేవు. పాపని ఎక్కడ చూసుకుంటావు? కాలేజీకి ఎక్కడ పోతావు? జాబ్ ఎక్కడ చేస్తావు? డబ్బుల కోసం జాబ్ చేయాల్సిందేనా? ఇవన్నీ ఎలా చేయగలుగుతావు నాన్న చెప్పు? కనీసం నానమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ఎవరు చూసుకునే వాళ్ళు లేనప్పుడు ఎలా చేయగలుగుతావని నేను అంతేగాని నిన్ను తప్పుగా కాదు బేటా, నిజం చెప్తున్నాను.